యెషయా గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనం, మృతులైన నీవారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును. అబ్బబ్బబ్బబ్బా, ఏమాటండి అది? నా వారి శవం, నా వారి శవం, శవం కదట, దాన్ని ఏం చేస్తాడట? సజీవులుగా చేస్తాను. అంటే నువ్వు దేవుడిని నమ్మి బాప్తిస్మం తీసుకుని నీ పాపాలు కడుక్కుని పరిశుద్ధంగా బ్రతికి దేవుడు పని చేసి చచ్చిపోతే, చచ్చిపోయిన శవాన్ని అంటున్నాడు దేవుడు, ఆ శవం నాది, అది నా కొరకు బ్రతికిన దేహం, అది నా పాటలు పాడిన దేహం, అది నా వాక్యం చెప్పిన దేహం, అది నా కొరకు సువార్త చేసిన దేహం, అది నా సభలు పెట్టించిన దేహం, అది నా సభల్లో కష్టపడిన దేహం, అది దైవజనులకు పరిచర్య చేసిన దేహం, అది ఆ దేహం నాది, ఆ శవం నాది. శవాన్ని విడిచిపెట్టడం లేదు, ఆత్మను విడిచిపెట్టడం లేదు, శాశ్వతంగా తన రాజ్యంలోనికి తీసుకెళ్ళిపోయి ఆకలి దప్పికలు లేని లోకంలో నిన్ను తన కళ్ళ ముందు పెట్టుకుని పెంచుకునేవాడు నీ తండ్రి, నీ దేవుడు. ఆయన్ను ప్రేమించు, ఆయన కొరకు బ్రతుకు, ఆయన కొరకు ఎలాంటి సభలు పెట్టు, ఆయన కొరకు వాక్యం చెప్పించు, ఆయన గురించి ఆయన రాయించిన వాక్యం చదువుకో, బైబిల్ బాగా చదువుకో, నేర్చుకో, ఆయన గురించి బ్రతుకు. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. లోకంలో ఉన్న ప్రేమలన్నీ కొన్ని మాయ ప్రేమలు ఉన్నాయి, కొన్ని ఒరిజినల్ మంచి ప్రేమలున్నా అవి కొద్ది కాలం మాత్రమే నిన్ను ప్రేమిస్తాయి. సర్వశక్తుని శాశ్వతమైన ప్రేమ ఎప్పటికీ నిన్ను విడిచిపెట్టకుండా ప్రేమిస్తుంది.